బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో ఆస్ట్రేలియాకు టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్ నెట్ స్కోరు 172 పరుగులతో మూడో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్ లో 6 వికెట్లు కోల్పోయి 487 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. యశస్వి జైస్వాల్ 161 పరుగులతో దంచుకొట్టగా విరాట్ కోహ్లీ 100 పరుగుల నాటౌట్ తో నిలిచాడు. ఇక నితీష్ రెడ్డి 38 పరుగులు చేశాడు. కాగా న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ లో అటర్ ఫ్లాప్ అయిన టీమిండియా సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియా టూర్ లో సెంచరీతో కంబ్యాక్ ఇచ్చాడు. తొలి ఇన్నింగ్స్ లో 5 పరుగులే చేసి అవుట్ అయిన విరాట్ కోహ్లీ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీతో ఆస్ట్రేలియాలో తనకున్న అద్భుత రికార్డును కొనసాగించాడు. దీంతో టెస్టుల్లో 30వ సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ అంతర్జాతీయ కెరియర్ లో 81వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ 81వ అంతర్జాతీయ సెంచరీని అందుకోవటానికి 644 ఇన్నింగ్స్లు తీసుకుంటే విరాట్ కోహ్లీ 603 ఇన్నింగ్స్ లోనే ఈ మార్కును అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీకి ఇది 10వ సెంచరీ. ఓవరాల్ గా ఆస్ట్రేలియాపై 17వ అంతర్జాతీయ సెంచరీ నమోదు చేశాడు. ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ గా రికార్డు క్రియేట్ చేశాడు కోహ్లీ. మొత్తంగా విరాట్ కోహ్లీ 143 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు 2 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేసిన వెంటనే టీమిండియా ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. ఇక 534 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 12 పరుగులకే 3 వికెట్లను కోల్పోయింది. నాథన్ మిక్స్వేని అలాగే మానుస్ లబిషన్ ను జస్ప్రీత్ బుమ్రా అవుట్ చేయగా ప్యాట్ కమిన్స్ ను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో కేవలం 12 పరుగులకే ఆస్ట్రేలియా 3 వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చూస్తుంటే తొలి టెస్టులోనే టీమిండియా భారీ విజయం సాధించే దిశగా ముందుకు సాగుతుంది.